గోసాల శ్రీనివాస్ గారు మన జర్నలిస్ట్ వారు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు దయచేసి మాట్లాడండి. శ్రీనివాస్ గారు మీ కామెంట్ ఏంటి? ఎవరిది కుట్ర? ఈ కుట్ర మొదటి నుంచి కుట్రలు చేయడంలో ఎవరు నిష్ఠాత్మలో వాళ్ళదే. కుట్ర అంతా వాళ్ళ దగ్గర, గ్రంథం అంతా వాళ్ళదే, గ్రంథ రచన అంతా వాళ్ళే. కుట్ర గ్రంథానికి ఆద్య పురుషులు రాష్ట్రంలో ఏదైనా కుట్ర చేస్తే ఇది బెడిసికొట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ దిద్దుబాటు చర్యల్లో ప్రజలే ఈ అగ్నిగుండంలోకి దూకారు, లేదా అధికార పక్షమే దీన్ని ఎలా తయారు చేసుకుందని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగా మానవ హక్కులు ఉల్లంఘన, ఇది మానవ హక్కులు ఉల్లంఘన. సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం అమలు చేయాలి. నిరంతరం మధ్యాహ్న భోజన పథకం ఆపేస్తామా? ఎన్నికలు వచ్చాయి కదా అని. హాస్పిటల్స్ లో నర్సింగ్ ఆపేస్తామా? ఎన్నికలు వచ్చాయి కదా అని. అత్యవసర పరిస్థితులన్నీ ఆగిపోతాయా? ప్రభుత్వం యొక్క పాలన ఏదైతే ఉంటుందో కుంటుపడిపోతుందా? ప్రభుత్వ పాలన సాధారణ పాలన ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా అర్జెంట్ గా ఏదైనా ఉప్పెన వస్తుంది, తుఫాను వస్తుంది, లేకపోతే భూకంపం వస్తుంది, అంచేత ఈ వెంటనే ఏదైతే తగు సహాయ చర్యలు ఉన్నాయో ఎన్నికలు కూడా అడ్డొచ్చేసి ఆగిపోతాయా? అదే కదా. ప్రజలు దూరంగా ఆలోచిస్తుంటారు. ఇది నిరంతరం జరగవలసింది. ఇది ఇద్దరికే సాంఘిక భద్రత, సంక్షేమ భద్రత. సంక్షేమ భద్రత ప్రభుత్వం యొక్క, ఆదర్శ ప్రభుత్వం యొక్క, రాజ్యాంగం యొక్క లక్ష్యం. ఆదర్శ సూత్రంలో మీకు ఉంది. ఆదర్శ సూత్రంలో సంక్షేమం ప్రధాన ప్రాధాన్యం. సంక్షేమం కుంటు పడుతుందన్నప్పుడు ప్రత్యామ్నాయాన్ని కూడా చూసి మీకేమైనా అటువంటి అనుమానాలు వస్తే, అబ్బాయి ఈ వాలంటీర్లు అంతా కొంప ముంచేసేలా ఉన్నారు, ఈ పెన్షన్ ఇస్తున్నప్పుడు అమ్మ బాగున్నావా, అమ్మ లేకపోతే ఆ ముసలా ఉన్నో, అంగవైకల్యం అవచ్చున్నో మాట్లాడుతూ జాగ్రత్తమైన అన్నప్పుడు, ఇంకేదైనా మాట్లాడేస్తున్నాడు అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకుండా ఉన్నదాన్ని గండి కొట్టేసి, అసలు మామూలు ఉద్యోగస్తులు 1వ తారీఖున అవ్వకపోతే గడగడలాడిపోతారు. వీళ్ళకి పెన్షన్ ఇచ్చిదా 2000, 1500, 3000, దాన్ని కూడా ఆపేస్తే ఒక్కరోజు కూడా మందులు కొనుక్కోవాలి, ఏమైనా కాస్తంత తినాలి కదా. ఏదో తిని ఒక పూట లేకపోతే 2 రోజులకు ఒకసారి తింటున్నారు కదా వాళ్ళు. అది కూడా లేకుండా చేసేసి 100 దగ్గర కూడు గడపెట్టేసి ఇప్పుడు ఎన్ని ప్రాణాలు పోతాయి? విలువల్లాడిపోతున్నాయి. ఈ విలువల్లాడిపోతే దీన్ని ఒక రాజకీయం చేశారు. ఏదో ప్రయోజనం వచ్చేస్తుంది, ఎక్కడికక్కడ ప్రయోజనాలు వచ్చేస్తాయి అనుకుంటారు. ప్రయోజనాలు రావట్లేదు. అక్కడికి శాపం అవుతోంది. బూమ్రాంగ్ అవుతోంది. బూమ్రాంగ్ అయిపోయినప్పుడు ఏమిటి పరిస్థితి? ఈ బూమ్రాంగ్ అయిపోయి మీరు వాలంటీర్స్ ఆపేసేసి సచివాలయం సిబ్బందిని వాడండి. సచివాలయం సిబ్బందిని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడతారు? వీళ్ళందరూ కాలు తీసి బయట పెట్టలేని మనుషులు వీళ్ళకి సరైన ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా ఎక్కడో కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళమలేదు, ఇంకా కలెక్టరేట్కి వెళ్ళండి అందరూ ఇస్తారని, లేకపోతే ఒక్క నెల ఆగండి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారు అని కూడా అంటారు ఎక్కడో అక్కడ వీళ్ళు. కాబట్టి ఈ పరిస్థితిని తెచ్చి అగ్నిగుండంలోకి తోసేస్తున్నారు. ఎవరిని? ఈ అనాథల్ని, ఈ పింఛన్ల మీద ఆధారపడి బతుకుతున్నావు అయ్యో వృద్ధుల్ని. ఇంతకెంతో పాపం అతను కంటి చూపు లేని వాడు పాప మాట్లాడాడు ఆయన. ఇలా కంటి చూపు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, నోరు లేని వాళ్ళు, మొగజీవులు కూడా ఉన్నారు. మొగజీవులు కూడా అసలు ఎవరికి చెప్పుకోలేరు. మరి ఇవన్నీ ఇంతలా అర్థాంతం చుట్టేసేసి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పిన పనులు ఎంత నిబద్ధతతో చేశారని ప్రజలకు తెలుసండి. కాదు తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అడగటం ఏంటో, వాళ్ళు రెడీమేడ్గా ఆదేశాలు ఇచ్చేయటం ఏంటో, ఇదేం అర్థం కాకుండా ఉంది వ్యవహారం. రైట్.